హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. టెక్ వరల్డ్ లో జరిగే లేటెస్ట్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. అదేంటో చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన విజయవంతమైంది. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఇది ఉపయోగపడింది. టూర్ లో భాగంగా పలు కంపెనీలు తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. వాటికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS కూడా తోడైంది. రాష్ట్రంలో తమ డేటా సెంటర్ ఆపరేషన్స్ ను మరింత విస్తరించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయిన కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ లో AWS కార్యకలాపాల విస్తరణపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమెజాన్ కి చెందిన అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్ లోనే ఉంది. 2023లో అమెజాన్ ఎయిర్ సర్వీసెస్ ను సైతం సంస్థ ప్రారంభించింది. AWS కు సంబంధించిన 3 డేటా సెంటర్లు కూడా ఇక్కడ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఆధారిత సేవలతో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని అమెజాన్ భావిస్తోంది. అలాగే వ్యాపారాన్ని మరింత ఎక్స్పాండ్ చేసే దిశగా ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందుకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు అందిస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ మరిన్ని విస్తరణ చర్యలు చేపట్టే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఈ వీడియోపై మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.